నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా తులం బంగారం రాలేదంటూ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా తులం బంగారం రాలేదంటూ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, భీమ్గల్లో అరాచక పాలన నడుస్తుంది. భీమ్గల్లో నిన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఈ నేపథ్యంలో తో పాటు షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం మాట నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తుంది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనులకు దగ్గరుండి చేస్తానని చెప్పి వాళ్ళ మాట తప్పిన అంశం పైన పోలీసులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నిన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలపైన ముఖ్యమంత్రి హోదాలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ తప్పించుకొని తిరుగుతున్నారు. తక్షణమే హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక పెండింగ్ పనులు పూర్తి స్థాయిలో జరగలేదు. సంపూర్ణ రుణమాఫీ కాలేదు. సంపూర్ణ రుణమాఫీతో పాటు రైతు భరోసా అందరికీ అందలేదనే అంశాలపైన బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలి, కేసు కట్టాలి, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి, 420 కేసు నమోదు చేయాలి. ముఖ్యమంత్రి కూడా 420 హామీలు ఇచ్చాడు, హామీలు నిలబెట్టుకోలేడు కాబట్టి తక్షణమే దీనిపైన విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.